హాయ్ అండి, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి. ఇవి కృష్ణానదిలో పట్టిన చేపలు అనమాట. కృష్ణానదిలో లైవ్లో పట్టిన చేపలు అనమాట. మనకు ఒక చిన్న రొయ్య కూడా వేసారండి అందులో. చూడండి, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం మెంతులు, కొంచెం ఇంగువ, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసానండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి, అది నేను ఇంట్లోనే తయారు చేశానండి, కొనింది కాదు. తర్వాత ఇవన్నీ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి, సరిపడా ఆయిల్, తర్వాత చేప ముక్కలు వేసి మొత్తం మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత ఇంకొక 20 మినిట్స్ స్టవ్ మీద పెట్టాను అనమాట. తర్వాత అవునండి, మర్చిపోయాను, చింతపండు పులుసు కూడా పోసాను లాస్ట్న. ఇవన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా చింతపండు పులుసు కూడా పోసి స్టవ్ మీద పెట్టాను అనమాట. 20 మినిట్స్ ఉడికిన తర్వాత మన వేడి వేడి చేపల కూర రెడీ అండి. ఎలా ఉందండి చేపల కూర చూడటానికి? హ్యాపీ సండే అండి. మీరందరూ ఏమండారండి కామెంట్ చేయండి. నేనైతే సండే రోజు చేసిన చిన్న వీడియో అండి ఇది. చేపల పులుసు రెడీ. హ్యాపీ.